దుర్వినియోగం చేయాలని, నా మీద అవినీతి ఆరోపణలు వేసి నన్ను పలుచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను యాక్టివ్ గా ఉండకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున ఆ 2 పత్రికలు పతాక శీర్షికలో నా గురించి రాయటం జరిగింది. ఇలాంటి ఉడత బెదిరింపులకు బెదిరేవాణ్ణి నేను కాదు. 2004లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు, పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు. ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది. రామోజీరావు ఏమాత్రము కూడా స్పందించిన వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ళ కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను బలహీనపరచాలని అంటే నేను భయపడేవాడిని కాదని, నా మీద ఏ విచారణైనా చేయించుకోవచ్చును, నేను ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు, అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా.